షర్మిల మాట్లాడుతుంటే చెవులకి ఇంపుగా ఉంది. ఎవరికి? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాగా ఉంది. జనసేన వాళ్ళు కొంచెం అయోమయంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈవిడేమన్నా జగన్ వదిలిన బాణమా, లేకపోతే ఎందుకోసం ఇట్లా మాట్లాడుతోంది, మనం ఈవిని ఎంకరేజ్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చెల్తాయని వాళ్ళు కాస్త షర్మిల విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. తెలుగుదేశం కేడర్ చాలా సంతోషంగా ఉన్నారు, ఓ రకంగా సంబరం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఉపన్యాసాలు ఇచ్చినా ఎక్కంది, షర్మిల మాట్లాడుతుంటే ఎక్కుతోంది అన్నటువంటి సంబరంలో ఉన్నారు. అదే సందర్భంలో సీనియర్లకి కొంత భయం ఉంది. ఇలాగే అంటే ఇక్కడ ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ మీద విమర్శించారు, చంద్రబాబు మీద విమర్శించారు వైసీపీ వాళ్ళు. అది 20-30% అయితే షర్మిల మీద 60-70% విరుచుకుపడుతున్నారు. అంటే భారీ టార్గెట్ చేస్తున్నారు. అంటే వైసీపీ వ్యూహాత్మకంగా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. మనం కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ అంటే ఈవిడ షర్మిల మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకమై ఆ ఓటు తెలుగుదేశానికి పడాలి, కానీ ఆ ఓటు అటుకెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీకి తమ దెబ్బతింటామన్నటువంటి భయం కూడా ఉంది. ఏది నిజం అన్నటువంటిది రేపు ఎన్నికల తర్వాత కానీ తెలియదు.